నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి పట్టణం మెడికల్ వ్యాపారంలో తెలంగాణలోనే టాప్ లో ఉంది. ఇక్కడ అజంతా ఏజెన్సీస్ అధినేత సుధాకర్ భాగోతం బయటపడటంతో ఔషధ నియంత్రణ శాఖ నిజామాబాద్ తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో బయటపడ్డ అక్రమ వ్యాపారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తెలంగాణలోని 5 జిల్లాల నుంచి 90 రూపాయల చొప్పున నెలకు 3 లక్షల పెన్సిడిల్ దగ్గుమందు కొంటున్న కంపెనీ వాటిని 200 రూపాయల లెక్కన బంగ్లాదేశ్ కు తరలిస్తున్నట్టు బయటపడింది. ఈ అక్రమ రవాణాకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. 5 జిల్లాల్లోని ఏజెన్సీ నిర్వాహకులు మందును రామంతపూర్లోని ప్రణీత్ ఫార్మా అధినేత మహేందర్ కు చేరవేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పెన్సిడిల్ కన్సైన్మెంట్ ను ఇండియా నుంచి స్మగుల్ చేసి బోర్డర్ దాటిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అథారిటీస్ దే హ్యావ్ క్యాప్చర్డ్. ఈ క్యాప్చర్ చేసిన కన్సైన్మెంట్ మ్యాక్సిమం అంతా కూడా పెన్సిడిల్ సిరప్ ఉంది. దీనికి అలవాటు పడ్డ వాళ్ళు అది లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి వస్తుంది. అబాట్ హెల్త్ కేర్ కంపెనీ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హోల్సేల్ కన్సర్న్స్ను ఇన్స్పెక్షన్ చేయించడం జరిగింది. మొత్తం వ్యవహారానికి మహేందరే సూత్రధారంటున్నారు అధికారులు. 5 జిల్లాల ఏజెన్సీ అసోసియేషన్ నేతలతో అతడికి పరిచయం ఉండటంతో వ్యాపారాన్ని మిగతా జిల్లాలకు విస్తరించాడు. కోట్లు వస్తుండటంతో ఏజెన్సీలు అక్రమ దందాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కామారెడ్డిలోని అజంతా మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు సుధాకర్ కూడా దీనిలో కీలకంగా ఉన్నట్లు విచారణలో తేలింది. రాష్ట్రంలో కొంతకాలంగా జరుగుతున్న దగ్గుమందు అక్రమ వ్యాపారాన్ని ఔషధ నియంత్రణ బయటపెట్టింది. 5 జిల్లాల్లో ఇప్పటికే సుమారు 48 మందిని గుర్తించి మరికొందరి గుట్టు రట్టు చేసే ప్రయత్నంలో ఉంది. ఇదే సమయంలో అక్రమ దందాలకు కామారెడ్డి అడ్డాగా మారిందని గుర్తించింది. మత్తు కూడా కలిగించే కాఫ్ సిరప్ పెన్సిడిల్ ను పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ కు అక్రమ మార్గంలో తరలిస్తుండగా నిఘా వర్గాలు పట్టుకోవడమే దీనికి నిదర్శనం. కామారెడ్డిలో 40 వరకు పెద్ద ఏజెన్సీలు, మరో 40 చిన్న ఏజెన్సీలున్నాయి. 4-5 ఏజెన్సీలలో ప్రతి నెల 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. కొన్ని ఏజెన్సీల్లో 20 నుంచి 50 లక్షల వరకు వ్యాపారం ఉంటుంది. కామారెడ్డిలో ఏడాదికి జరిగే మొత్తం వ్యాపారం 200 కోట్లపైనే ఉంటుంది. కామారెడ్డిలో గతంలో నకిలీ మందుల విక్రయాలు కూడా జరిగాయనే ఆరోపణలున్నాయి. ఇక్కడి వ్యాపారుల విభేదాలు కోర్టు వరకు వెళ్లాయి. మెడికల్ వ్యాపారంలో రాణించిన ఇక్కడి వ్యాపారులు ఔషధ నియంత్రణ అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పి వారి నోరు మూయిస్తారనే ప్రచారం ఉంది. పెన్సిడిల్ సిరప్ దందా అంతర్జాతీయ స్మగ్లర్ల కనుసన్నల్లో నడుస్తోందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. బంగ్లాదేశ్ యువతను మత్తులో దింపడానికి వాడుతున్న పెన్సిడిల్ డ్రగ్ ను త్రిపుర మీదుగా తరలిస్తున్నారు. మందు సీసాలను బంగ్లా సరిహద్దు వరకు ఇతర సరుకులతో పాటు ట్రక్కుల్లో తరలిస్తున్న స్మగ్లర్లు అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా బార్డర్ దాటిస్తున్నారు. తప్పుడు ధృవపత్రాలు, ఇన్వాయిస్లు తయారు చేసి రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. భారత్లో దాని వాడకం తక్కువగా ఉండటం, ధర కూడా తక్కువ అవటంతో ఔషధ వ్యాపారులు బార్డర్ దాటించేందుకు ఓ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు. బంగ్లాదేశ్ లో యువత పెన్సిడిల్ మత్తుకు అలవాటు పడటంతో యునైటెడ్ నేషన్స్ డ్రగ్స్ క్రైమ్ విభాగం ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మందులో ఉండే హైడ్రోక్లోరైడ్, ఎఫిడ్రిన్, ప్రోమోథోజైన్ల సమ్మేళనం మత్తు కలిగిస్తుందని ఫార్మసిస్టులు చెబుతున్నారు. ఒక 50 మిల్లీలీటర్ల పెన్సిడిల్ బాటిల్ ఫుల్ బాటిల్ మద్యంతో సమానంగా మత్తిస్తుందని అంటున్నారు. ఓవర్ డోసేజ్ తో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అక్రమ లాభాలకు మరిగిన కొందరు మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులు పెన్సిడిల్ ను రిటైలర్లకు విక్రయించినట్టు ఇన్వాయిస్లు తయారు చేస్తున్నారు.
ఫార్మా కంపెనీ నుంచి ఏజెన్సీలకు తీసుకురాకుండా అట్నుంచటే ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దాంతో అక్కడ అవసరమైన మందు మార్కెట్లో దొరక్కపోగా బంగ్లాదేశ్ యువతను మత్తులో దించడానికి ఉపయోగపడుతోంది. కామారెడ్డిలోని ఓ మెడికల్ ఏజెన్సీ 6 నెలల్లో 2 లక్షలకు పైగా పెన్సిడిల్ బాటిళ్లు కొనుగోలు చేసినట్టు విచారణలో తేలిందంటే వ్యాపారం ఎంత జోరుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏ మందుల దుకాణాల పేర్లపై బిల్లులు తయారు చేశారన్న అంశంపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో చాలా కాలంగా దందా నిరాటంకంగా సాగుతోంది. మహావీర్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ అనే ఒక కంపెనీని పెట్టుకున్నాడు, శ్రీ మిశ్రీ ఫార్మా. అలానే లక్ష్మీ ఫార్మసీ అని చెప్పేసి హైదరాబాద్లో ఇంకొక కంపెనీ, రోహన్ ఫార్మా అని ఇంకొక కంపెనీ, ప్రణీత్ ఫార్మా అని ఇంకొక కంపెనీ. అట్లనే మహావీర్ ఎంటర్ప్రైజెస్ చేర్యాల వరంగల్ డిస్ట్రిక్ట్. ఆ తర్వాత విజయవాడలో ఉన్నటువంటి వీరాంజనేయ మెడికల్ ఏజెన్సీస్ అని విజయవాడలో ఇంకొక ఫర్మ్ ఉంది. ఆ ఫర్మ్కు ఈ ఫర్మ్స్ అన్నిటికీ కూడా ఇన్వాయిస్ తను ఏదైతే హైదరాబాద్ నుంచి కొన్నాడో డిపో దగ్గర నుంచి సేమ్ క్వాంటిటీ బిల్లింగ్ చేసేసాడు. గత నెలలో బంగ్లాదేశ్ కు పెన్సిడిల్ సిరప్ ఎగుమతి అవుతుండగా దేశ సరిహద్దుల్లో వాటిని పట్టుకున్నారు. దీనిపై తనిఖీలు జరగగా అక్రమాలన్నీ కామారెడ్డి ఏజెన్సీలోనే జరిగినట్టు నిర్ధారించారు. 2013 ఫిబ్రవరి నుంచి పట్టుబడే వరకు 2,39,000 బాటిళ్లు తెప్పించినట్టు పేర్కొన్నారు. వీటిలో 30,000 బాటిళ్లకు బిల్లులు కూడా లభించలేదు. ఈ వ్యవహారంలో హైదరాబాద్ మహేందర్ కీలక పాత్ర పోషించాడని గుర్తించిన పోలీసులు బాటిళ్ల విలువ 2 కోట్లపైనే ఉంటుందని తేల్చారు. ట్రాన్సాక్షన్స్ అన్ని అక్కడ కూడా చూసిన తర్వాత ఇతను ఇవన్నీ కూడా ఫేక్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేసి ఈ స్టాక్ అంతా కూడా వితౌట్ ఎనీ బిల్స్ వాట్స్ ఎవర్ హీ హ్యాడ్ హ్యాండెడ్ ఓవర్ ది ఎంటైర్ స్టాక్ టు a group of smugglers who had transported this material to బంగ్లా బోర్డర్ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ మాకు అర్థమైంది. బంగ్లాదేశ్ లో మద్య నిషేధం ఉండటంతో మత్తు కోసం పెన్సిడిల్ దగ్గుమందును అక్కడి ప్రజలు వాడుతున్నట్టు విచారణలో తేలింది. వారి వ్యసనాన్ని ఆసరాగా చేసుకున్న రష్యా, బంగ్లాదేశ్ స్మగ్లర్లు మన రాష్ట్రంలోని కొందరు మెడికల్ రిప్రజెంటేటివ్స్ తో కుమ్మక్కై భారీ మొత్తంలో పెన్సిడిల్ బాటిళ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు తేలింది. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, కోరుట్లలోని 2 మెడికల్ హోల్సేల్ స్టాకిస్టులు గత 2 నెలలుగా భారీ ఎత్తున పెన్సిడిల్ సిరప్లను సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. బాటిల్ ధరకు అదనంగా 50 రూపాయలు వస్తుండటంతో 5,000 బాటిళ్లను సరఫరా చేసినట్లు తెలిసింది. కరీంనగర్లోని ప్రముఖ వ్యాపారి వీటిని హైదరాబాద్ కు సరఫరా చేయగా అవి ఎక్కడికి పంపారనేది ఇంకా తేలలేదు. పట్టుబడ్డ మందు బాటిళ్ల తయారీ తేదీ, బ్యాచ్ నెంబర్లతో పాటు వాటి వెంట ఉన్న బిల్లుల ఆధారంగా ఎక్కడి నుంచొచ్చాయో విచారణ జరపగా కామారెడ్డికి చెందిన ఏజెన్సీ వివరాలు బయటపడ్డాయి. దగ్గుమందులో ఉండే మత్తును సొమ్ము చేసుకుంటున్న డ్రగ్ మాఫియా ప్రభుత్వానికి చిక్కినా ఆ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఏజెన్సీ నిర్వాహకులు తమ ఏజెన్సీ నుంచి ఇతర ఏజెన్సీలు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టుగా బినామీ బిల్లులతో బంగ్లాదేశ్ కు తరలిస్తున్నట్టు తేలింది. అబాట్ హెల్త్ కేర్ కంపెనీ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హోల్సేల్ కన్సర్న్స్ను ఇన్స్పెక్షన్ చేయించడం జరిగింది. మా దృష్టికి వచ్చినటువంటి అబ్నార్మల్ సేల్స్ ఫస్ట్ వి థాట్ ఇట్ ఈస్ ఏ స్మాల్ ఇష్యూ. ఓన్లీ 2014 వరకే లిమిట్ చేసుకున్నాం. 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక షాపులో విపరీతమైన సేల్స్ కనబడుతుంది. దట్ ఈస్ అజంతా మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్. అకౌంట్లో చూపించినటువంటి 2 లక్షల బాటిల్స్ కూడా సేల్స్ పర్టికులర్స్ వెరిఫై చేస్తే ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 80 మంది రిటైలర్స్కి ఒక్కొక్క రిటైలర్కి 100-200 చొప్పున ఇన్వాయిస్లు చేయడం జరిగింది. మా ఇన్స్పెక్టర్స్ ఆ 80 షాప్స్ని ఇన్స్పెక్షన్ చేశారు. దాదాపు 20 రోజులు 10 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఏ ఒక్క షాప్లో కూడా ఆ ఇన్వాయిస్లు కనపడలేదు. అవన్నీ కూడా ఫేక్ ఇన్వాయిస్. ఈ కేసును రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు బదిలీ చేసినట్టు సమాచారం. నార్కో డ్రగ్స్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా వ్యవహరిస్తున్నాయి. డ్రగ్ కంట్రోల్ అధికారులు కామారెడ్డి, హైదరాబాద్ లోని సదరు ఏజెన్సీలపై దాడులు జరిపి రికార్డులను సీజ్ చేసినట్టు తెలిసింది. కాగా రికార్డుల ప్రకారమే ₹1 కోటి విలువ కలిగిన మందు సీసాలు
సదరు ఏజెన్సీకి కంపెనీ నుంచి చేరినట్లు అధికారులు గుర్తించారు. అయితే దాడుల నేపథ్యంలో దగ్గుమందు పెన్సిడిల్ కు కృత్రిమ కొరత ఏర్పడింది. కామారెడ్డికి చెందిన అజంతా మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు అధిక సంపాదనకు ఆశపడి పెన్సిడిల్ మందులను పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ కు తరలించిన వ్యవహారంపై డ్రగ్ మాఫియా తమ వద్ద స్టాక్ ను సర్దుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కామారెడ్డిలోని మందుల దుకాణాల్లో పెన్సిడిల్ అడిగితే నో స్టాక్ అనే సమాధానం వస్తోంది. ఈ సిరప్ ను నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు బిల్లులతో ఇతర దేశాలకు సరఫరా చేసిన వ్యవహారంలో కేసుల నుంచి తప్పుకునేందుకు ఏజెన్సీ నిర్వాహకులు పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, కోరుట్ల, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మొత్తం 70 లక్షలకు పైగా పెన్సిడిల్ సిరప్ బాటిళ్లు దేశ సరిహద్దులు దాటుండొచ్చని, వాటి విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అక్రమ దందాను సాగించిన డ్రగ్ మాఫియా చట్టానికి చిక్కడంతో వారిపై డ్రగ్స్ కాస్మెటిక్స్ యాక్ట్ సెక్షన్ 18 కింద కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతుండటంతో నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.